డాక్టర్ పివి పార్థసారథి గారు ఆదూరికి రావడం జరిగింది. టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి ఆదూరు అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. అందులో భాగంగా ఈ రోజు ఆదూరికి అన్నగారు రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఆదూరులోనే ఉంటారు. ఈ సందర్భంగా మీడియాని ఉద్దేశించి అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా ఆదోనిలో నన్ను ప్రకటించినందుకు మా అధిష్టానానికి, మా నాయకులకి, మూడు పార్టీలకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎంతో కాలంగా ఆదోని ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఇది. పూర్తిగా ప్రజాస్వామ్యం లేకుండా కేవలం దౌర్జన్యాలతో, దుర్మార్గాలతో, కబ్జాలతో ప్రజలను అడిచేసి ఏదో విధంగా రాజ్యం చేస్తున్నామనేటువంటి ఇక్కడ ఎమ్మెల్యేకైతేనేమి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకైతేనేమి ఇదే హెచ్చరిక. అయ్యా, ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు ఆదోనికి వచ్చాను. ప్రజల పక్షాన పోరాడతాను, ప్రజల విశ్వాసాన్ని చొరగొంటాను. ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వమని ప్రజల్ని వేడుకుంటూ, అలాగే నాకు రాబోయే ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు, ఎంతో మందిని కాంటాక్ట్ చేస్తా ఉన్నారు. దశాబ్దాలుగా మేము వేచి చూస్తా ఉన్నాం. ఈ దుర్మార్గాన్ని భరించలేకపోతా ఉన్నాం. ఈ రకమైనటువంటి ఈ ఎమ్మెల్యే అరాచకాలైతేనేమి, ఈ ఎమ్మెల్యే దారుణాలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని అంతమొందించడానికి మీరు తప్పనిసరిగా రావాలని ఎంతో మంది కోరుకుంటా ఉన్నారు. ప్రజల కోరిక మీద, ప్రజల ఆశీస్సులతో, ప్రజల ఆశీర్వాదంతో నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదోనిలో అడుగు పెట్టాను. ఇక్కడే ఉంటాను, తాడో పేడో తేల్చుకుంటాను. రాబోయే ఎన్నికల్లో విజయ గంట మోగించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడబోతున్నా అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు.